హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై నెలలో అమలయ్యే పలు సంక్షేమ పథకాలపై కీలకమైన అప్డేట్లు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పెన్షన్ లబ్ధిదారులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా జూలై 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రారంభం కానుంది. బయోమెట్రిక్ పనిచేయని వారికి ఫోటో, సంతకం ఆధారంగా నగదు అందించే విధానం కొనసాగనుంది. అలాగే 1 నెల పెన్షన్ను అదే నెలలో తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ కాలం తీసుకోకపోతే అర్హతను తిరిగి పరిశీలించే అవకాశం ఉంటుంది. అదే రోజు నుంచి ఉచిత రేషన్ పంపిణీ కూడా ప్రారంభమయ్యి జూలై 15 వరకు కొనసాగుతుంది. బియ్యంతో పాటు కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండి, జొన్నలు, రాగులు, కందిపప్పు, పంచదార, నూనె వంటి సరుకులు పంపిణీని విస్తరించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు జమ చేసే ప్రక్రియ జూలై 3వ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. లేదా అంతకంటే ముందు తేదీల్లో కూడా జూలై 20 తేదీ వచ్చేలోపు ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి అర్హతలు, మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మరోవైపు ఉచిత విద్యుత్కు సంబంధించిన పథకాల్లో కూడా వివిధ వర్గాలకు ప్రయోజనాలు కొనసాగనున్నాయి. నాయి బ్రాహ్మణుల షాపులకు 200 యూనిట్లు, నేతనలకు, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించే పథకాలు కొనసాగనున్నాయి. అలాగే పిఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే వారికి కేంద్రం సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సబ్సిడీ అందించే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిరుద్యోగులకు సంబంధించి కూడా కీలక ప్రకటనలు వచ్చాయి. అర్హత కలిగిన డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన అర్హతలు, అమలు విధానం అధికారికంగా ప్రకటించిన తర్వాత పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. మహిళలకు సంబంధించి డోక్రా సభ్యుల కోసం కొత్త యాప్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పొదుపు, రుణాలు, గ్రూప్ వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహ అవసరాల కోసం రుణాల పంపిణీని మరింత వేగవంతం చేయాలని కూడా సూచించింది. ఇక చివరగా ఆడబిడ్డ నిధి పథకంపై కూడా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించి ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ఈ జూలై ఎండింగ్ లోపు ప్రారంభించే అవకాశం ఉంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.